వెల్కమ్ టు ఐబీటీవీ. ఎమ్మిగనూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు మార్గదర్శకుడిగా నిలిచిన మహానుభావుడు జ్యోతిబా పూలే అని చెప్పారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు అని చాటి చెప్పిన సామాజిక సంస్కరణలకు బాటలు వేసిన గొప్ప నాయకుడిని వివరించారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా 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 జ్యోతిరావు పూలే. ఈరోజు బడుగుల బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని మనందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. ఈ మహానుభావుడి గురించి చెప్పాలంటే మూఢనమ్మకాలు విపరీతంగా మహిళలకు పురుషులకు వివక్ష ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక ఇబ్బందుల్లో ఒక బడుగు బలహీన వర్గాలని అణగదొక్కుతూ దేశంలోనే అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తరుణంలో వీరి ఆలోచనలతో ముందుకొచ్చి విద్య అనేది అదే రకంగా బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విద్య చెప్పడంలో కానీ వారికి ఆ విద్య ప్రాముఖ్యత తెలియజేయడంలో కానీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ అనేక అవమానాలని అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొని చివరికి తన ఇంటిలో ఉన్నటువంటి వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయురాలుగా పెడుతూ వీరు ఒక ఉపాధ్యాయుడిగా అదే రకంగా ప్రతి ఒక్కరికి విద్య నేర్పించే విధంగా ముందుకు పోతూ ఆ సమాజంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు విద్యా రంగంలోనే కాకుండా విద్యను కానీ అన్ని రంగాలందరూ తెలుసు. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగుల పార్టీ. అదే రకంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఇటువంటి మహానుభావుల సిద్ధాంతాలతోటే వీరి ఆశయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మన పార్టీని స్థాపించిన తర్వాత మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మన రకంగా ఇదే ఆశయాలను ఇదే సిద్ధాంతాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మహానుభావులని వారి వర్ధంతులను కానీ జయంతులను కానీ మనం వారిని జ్ఞప్తికి చేసుకుంటూ వారిని జ్ఞాపకం పెట్టుకుంటూ వారి ఆశయాల్ని సిద్ధాంతాలను కొనసాగించేటువంటి సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ అదే రకంగా మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈనాటి కూటమి ప్రభుత్వం కానీ అదే రకంగా తెలుగుదేశం పార్టీ మన నాయకులం కానీ మనందరం కూడా కీర్తిశేషులను తండ్రి బీవీని వారి సిద్ధాంతాలని వారి ఆశయాల్ని మననం చేసుకుంటూ మనం ఈరోజు వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి పుట్టినరోజుల్ని వారి యొక్క వర్ధంతి కార్యక్రమాలను కూడా ఒక అవకాశంగా తీసుకుంటూ ఆ మహానుభావుల గురించి మాట్లాడేటువంటి అవకాశాన్ని వారి ఆలోచనల్ని మననం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు మీరు చూస్తే ఈ కార్యక్రమాల్లో కూడా మనందరం కూడా మనసు మీద చేయి వేసుకుని ఆలోచిస్తే గుండె మీద చేయి వేసుకుని ఆలోచిస్తే మన పార్టీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక మంది కూడా ఏ రకంగా మనకు గౌరవాన్ని ఈ మన పార్టీ ఇస్తా ఉంది. ఏదైతే ఆ రోజు జ్యోతిరావు పూలే గారు మహానుభావులు పడినటువంటి కష్టాలు కానీ అవమానాలు కానీ వారి ఆలోచనలు కానీ వారి క్షేత్రస్థాయిలో ఆ సిద్ధాంతాల కోసం కట్టుబడి అనేక రకమైనటువంటి సంస్కరణ తెచ్చినటువంటి పరిస్థితుల్లో గారి జయంతి రేపు మళ్ళీ అదే రకంగా ఇటువంటి మహానుభావుల జయంతులను కూడా మనం జరుపుకునేటువంటి తరుణంలో నేను ఒకటే మనందరికీ తెలియజేసేది, పార్టీ ఆశయాల్ని సిద్ధాంతాలను కానీ బడుగులందరికీ కూడా ఈరోజు ఒక అవకాశాన్ని కల్పించి పెద్ద పీట వేసినటువంటి అన్ని వర్గాలను కూడా ఈరోజు సమాంతరంగా చూసుకుంటూ పెద్ద పీట వేసినటువంటి కన్నతల్లి లాంటి మన పార్టీ తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మనందరం కూడా ఈ మహానుభావులు చెప్పిన సిద్ధాంతాన్ని ఆశయాన్ని కూడా మనం గుండెల్లో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మనందరికీ తెలియజేస్తూ ఏదైతే సావిత్రిదేవి గారు సావిత్రి సతీమణి గారు ఏదైతే మొదటి ఉపాధ్యాయురాలు దేశంలో వారికి ఒక ఈరోజు కూడా మనం తలుచుకునే విధంగా విద్యను అన్ని వర్గాలకు మహిళలకు ముఖ్యంగా ఆడపిల్లలకు చేరువ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి మహానుభావుల కుటుంబాన్ని మరొక్కసారి వారందరికీ కూడా
జయంతి సందర్భంగా వారిని మనం చేసుకునే అదృష్టం మనకు కలిగినందుకు మనందరి తరఫున, అదే రకంగా ఎమ్మెగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, అదే రకంగా మన కూటమి నాయకుల తరఫున, అందరి తరఫున కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తూ